నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది పూర్తయిందని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి ఇంటికి వెళ్లి పలకరించడం జరుగుతుందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ పేర్కొన్నారు. శుక్రవారం ఒంగోలు నగరంలోని 43వ డివిజన్ శ్రీరామ్ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి పలకరించిన దామచల జనార్దన్ ప్రజాప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిని వివరించారు. అలాగే ఇంకా సమస్యలు ఉన్నట్లయితే సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నగర అభివృద్ధి ధ్యేయంగా తాను పనిచేస్తున్నానని ప్రజలకు వివరించారు. అలాగే అధికారులు కూడా తగిన రీతిలో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డివిజన్లోని పలు సమస్యలను ప్రజలు వివరించగా మరికొన్ని సమస్యలను దామచల జనార్దన్ నేరుగా గుర్తించారు. దీంతో కార్పొరేషన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. 6 నెలల్లో మళ్లీ డివిజన్లో పర్యటిస్తానని తెలిపారు. అప్పటికి సమస్యల పరిష్కారం కావాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు తోక వీరయ్య, తెలుగు యువత సాయి, వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగా తిరిగి, చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు, నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. బాధ్యతలు చేతబట్టినవు, సింహమోల గర్జించి దునికినవు, లోకేష్ బాబుకు ఆదర్శమైనవు, పార్టీ ఘనతనలు దిక్కుల చాటవు, కార్యకర్తలకు ఆపద వస్తే కనురెప్పల్లా చూసుకుంటివే, ఆకలి విలువలు తెలిసినోడివి, అన్నదాత కడుపున పుట్టితివి, నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా, నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా, మా సత్తా ధైర్యం నీవు, నిన్నెలా మేము మరిసేము. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట.
జనార్దనన్న ఎమ్మెల్యే అయినాక ఒంగోలును అభివృద్ధి చేసెను. లోకేష్ బాబు అండదండలతో పల్లెల బాధలు తీర్చినవన్నా. మడమ తిప్పని నీ పోరాటం ప్రజాసేవకై నీ ఆరాటం. కష్టం విలువలు తెలిసి ప్రజల కంటికి రెప్పన చూసావు. ప్రజల కంటికి రెప్పల చూసావు. ప్రజల సేవను పొందినవన్నా మా అన్న జనార్దనన్న. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ. నీ మాటే తుపాకి తూట జనమంతా బట్ట నీ బాట. చంద్రబాబు చేయూతనందుకొని పల్లెల బాధలు తీర్చినోడివి. ప్రత్యర్థుల ఎత్తులకు జడబలే నమ్ముకున్న జెండాను విడవలే. పార్టీ కోసమే నీ పోరు జనమంత నీకు జేజేలు కొట్టిరే. పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం. పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం. పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం. చంద్రబాబుకే జై కొట్టుదము జనార్దనన్న నీ వెళ్తుంటాం. నేను మరువబోదు ఈ గడ్డ. నీ మాటే తుపాకి తూట జనమంతా బట్టని. 43వ డివిజన్లో ఈరోజు మేము అంతా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా సమస్యలు లేవు. ఈ 1 ఇయర్లో ఇక్కడ ఉండే మా డివిజన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, బూత్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, మా పార్టీ క్యాడర్ కానీ మా క్లస్టర్ కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అందులో మా కార్పొరేషన్ సచివాలయాలు కానీ కార్పొరేషన్ మన సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను చూసిన తర్వాత ఎక్కడ కూడా డ్రైన్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టారు. అన్నీ కూడా వాతావరణం ఇక్కడ అంతా కూడా బాగుంది. ఇక్కడ ఉండే పరిస్థితుల్లో కొంచెం ఒక ఎలక్ట్రిసిటీ చిన్నది ఒక ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా మన డిఈ గారు కూడా మాతోటే ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా చెప్పాం. అది ఇమీడియట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ పెట్టేస్తే ఆ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా పోద్ది. ఆ తర్వాత వచ్చి మంచినీళ్ళది కూడా ఆల్రెడీ పైప్ లైన్ పెద్ద లైన్ ఒకటి శాంక్షన్ చేసాం. అదైతే వీళ్ళకి ఎప్పుడు కొంచెం తక్కువ వస్తున్నాయని చెప్తున్నారు. అది కూడా క్లియర్ అవుతుంది. అది తప్పితే ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మొన్న ఏదైతే తల్లికి వందనం కార్యక్రమంలో అందరూ కూడా మహిళలు అయితే చాలా సంతోషంగా మా పిల్లలకు పడ్డాయి. మంచి స్కూల్ యూనిఫామ్ ఇచ్చారు, మంచి బ్యాగులు ఇచ్చారు, షూ ఇచ్చారు, అదేవిధంగా ఫీజు కట్టారు. చాలా బాగుందయ్యా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారు, ఆయన ఒకసారి మమ్మల్ని చూడాలి అని చెప్పేసి అనే పరిస్థితిలో ఈరోజు 2-3 మహిళలు కూడా మాట్లాడటం కూడా జరిగింది. కాబట్టి ప్రజలు అన్ని విధాలు కూడా సంతోషంగా ఉన్నారు. మా ప్రయత్నం ఒకటే, ఇంకా కూడా ఇళ్లల్లో సమస్యలు అనేది ఉండకూడదు. పట్టాల విషయం అవ్వచ్చు, వాళ్ళకు ఉండే సొంత ఇంట్లో ఉండాలనేదే మన ఉద్దేశం. అదేవిధంగా పిల్లలు చదువుకోవటం కానీ వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాల్లో కూడా అన్నీ కూడా వాళ్ళకి చేరేటట్టుగా ఎక్కడా కూడా ల్యాబ్స్ లేకుండా కరెక్ట్గా ఉండేటట్టుగా మా ప్రయత్నాలు చేస్తున్నాం. తప్పకుండా కూడా రేపు పెన్షన్స్ కూడా 2-3 పెన్షన్స్ అన్నారు. నెక్స్ట్ మంత్లో ఓపెన్ అయితే పెన్షన్స్ కూడా అందరికి కూడా పెన్షన్స్ కూడా ఇస్తాం. అదేవిధంగా పట్టాలు కూడా మనం ఏదైతే 2 సెంట్లు ఇస్తున్నాం దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. పక్కన ఉండే పోతురాజు కాలువ కూడా ఈరోజు క్లీనింగ్ మొదలుపెట్టి అన్నీ కూడా పైనుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఈ చివరిదాకా అది కూడా క్లీన్ చేస్తే వాతావరణం కూడా ఎక్కడికక్కడ డ్రైన్ కూడా ఇబ్బంది రాకుండా నేరుగా పోతురాజు కాలువకు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసాం. ప్రజలైతే సంతృప్తిగా ఉన్నారనేది నేను అందరితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమవుతుంది. ఇంకా ఉండే 20% కూడా లేకుండా చేస్తాం. తప్పకుండా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తాం. మంచినీళ్ళు టైమింగ్ కూడా పెడుతున్నాం. టైమింగ్ ఏంటంటే మొన్నటిదాకా ఏంటంటే సాగర్ నీళ్ళు రాకమ్మప్పుడు గుల్లకమ్మ ఆల్రెడీ మనం పైప్ లైన్ పోయినసారి వేసాం కాబట్టి గుల్లకమ్మ నీళ్ళు ఇచ్చినప్పుడు అది గ్రీనిష్ వాటర్ వస్తుంది, గుల్లకమ్మ వాటర్. ఆ గ్రీన్ వాటర్ చూసే లోపలికి మన వాళ్ళు కొంత ఏదో గ్రీన్ వాటర్ వస్తుంది అది ఇది అని చెప్పేసి భయపడ్డారు. అది కూడా ప్యూరిఫై చేసే పంపించాం. కాకపోతే తర్వాత సాగర్ నీళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు సాగర్ నీళ్ళు రాగానే మళ్ళీ వైట్ వాటర్ వస్తూ ఉంది. ఈరోజు ఆ వాటర్ ప్రాబ్లం అనేది లేదు. ఆ టైమింగ్స్ కూడా నేను మా ఎంఈ గారు వీళ్ళంతా కూడా ఉన్నారు.
అది కూడా టైమింగ్ కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాం. ఏ డివిజన్ ఎన్ని గంటలకు వస్తాం. ఇదివరకు చేసాం, కొంత ల్యాబ్స్ వల్ల కొంత టైమింగ్స్ మారుతూ ఉన్నాయి. దాన్ని స్ట్రీమ్లైన్ చేసి స్టిక్ ఆన్ చేస్తాం. ఖచ్చితంగా టయానికి వస్తాయి. డిప్యూటీ సీఎం గారిని కలిశారు కదా, అదే డిప్యూటీ సీఎం గారు కూడా ఇలా పొద్దున్న నీటి దాని మీద 1290 కోట్లతోటి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేశారు. దాన్ని కూడా ఎందుకంటే 5 నియోజకవర్గాలకు సంబంధించిన అది డ్రింకింగ్ వాటర్ స్కీమ్. అది ఆ రోజు వచ్చే కొండైపు కానీ, అది కనిగిరి కానీ, గిద్దలూరు కానీ, ఎర్రగొండపాలెం, మార్కాపురం 5 నియోజకవర్గాలకు ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. దానికి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అది ఓపెన్ చేశారు. అది కూడా చాలా సంతోషమైన విషయం. దానికి కూడా అక్కడ ఉండేది మేజర్ ప్రాబ్లంగా సపరేటు మార్కాపురం జిల్లా కావాలనేది అక్కడ ఉండే పరిస్థితి. అదేవిధంగా వెలిగొండ కూడా కంప్లీట్ చేయాలనేది ఒకటి. వెలిగొండ అయితే పూర్తిగా మనకి కర్నూలు కానీ, అటు నెల్లూరు, మళ్ళీ మన జిల్లా అన్నీ కూడా వాటర్ ప్రాబ్లం అనేది పూర్తిగా అవుతుంది. అది కూడా మేమంతా కూడా మాట్లాడుకున్నాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చారు, మన స్వామి కూడా ఉన్నారు. అందరం కూడా మాట్లాడుకుని ఎమ్మెల్యేలు అందరం కూడా మాట్లాడి మళ్ళీ ఒకసారి సీఎంని కలుద్దాం. వెలిగొండకి ప్రత్యేకంగా తీసుకెళ్ళాలి. వెలిగొండలో అది బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయించేసి మనకి తొందరలోనే 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి. 4000 కోట్లు కావాలి. అది కంప్లీట్ అయితే మొత్తం అన్ని విధాలు కూడా బాగుంటుంది అని చెప్పేసి అందరం కూడా మాట్లాడుకున్నాం. తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీని మీద ప్రయారిటీ పెట్టి ప్రయారిటీ మీద వెలిగొండ కంప్లీట్ చేయాలి. మనం ఇంకా కూడా లేట్ అయితే ఇబ్బంది వస్తుందని చెప్పేసి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా కూడా వెలిగొండ కూడా పూర్తయితే ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటుంది అనేది మన ఉద్దేశం. దానికోసం ఆయన కూడా కలిసాం. మన నియోజకవర్గంలో కూడా ఆ రోజు అసెంబ్లీ జరిగేటప్పుడు 2000 డిసెంబర్ టైంలో అనుకుంటాను, నేను ఆ రోజు లెటర్లు ఇచ్చాను ఆయనకి. మన అన్నీ ఏదైతే ఉన్నాయో ప్రపోజల్స్ పెట్టాం. పంచాయతీరాజ్లో సంబంధించిన ఇవన్నీ కూడా ఒక దగ్గర 48 కోట్లది ఈ మండలాలు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా ఇచ్చాను. మళ్ళీ కూడా ఆ కాపీ ఇచ్చి గుర్తు చేశాను, అప్పుడు ఇచ్చాను. ఒక్కసారి దీన్ని రిలీజ్ చేయమని చెప్పేసి కూడా అడిగాము. ఆయన అదే అమౌంట్ కోసం చూస్తున్నాము, తప్పకుండా రాగానే ఫండ్ రాగానే రిలీజ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. 43వ డివిజన్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, నా పేరు తోకా వీరయ్య. ఈ 43వ డివిజన్ సుపరిపాలన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాలంలో వివరించడం జరుగుతుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవటం ఈ 43వ డివిజన్ సంఘంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. నా పేరు పల్లపూత వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కోశాధికారిని. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు. శ్రీ దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. ఈరోజు ఒంగోలు నగరంలోని 43వ డివిజన్ నందు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ డివిజన్లో ఆయన అందరినీ ఇంటింటిని కలవటం జరిగింది. అలాగే వారి యొక్క సమస్యల్ని, ఇక్కడున్న పరిస్థితుల్ని అన్నీ తెలుసుకొని గతంలో చేసిన పనులు, ఇవాళ చేస్తున్న పనులన్నీ ఆయన విశదీకరించడం జరిగింది. రాబోయే కాలంలో ఈ ఏరియాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని తెలియజేయటం జరిగింది. అలాగే దీపం పథకం కానివ్వండి, ఈ ఏరియాలో పెన్షన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రతి ఇంటికి, అలాగే ఆడపిల్లకి ఆడపిల్ల చదువుకునే పిల్లలకి తల్లికి వందనం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా చాలా వరకు అందరికీ పడ్డాయి. వీళ్ళందరినీ గురించి మరి అన్నీ తెలుసుకోవటం జరిగింది జనార్దన్ గారు. తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తానని జనార్దన్ గారు చెప్పి ఉన్నారు. తప్పకుండా కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతాయని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు టీవీ సాయిరాము, తెలుగు యువత టౌన్ పార్టీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు 43వ డివిజన్ నందు సుపరిపాలనకి ఏడాది అయిన సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు ఏం వచ్చాయనేది వివరించడం కోసం మన ప్రీతం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు మన డివిజన్కి ఇచ్చేసి ఇంటింటికి తిరిగి తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరికి వివరిస్తూ జరిగింది. అదేవిధంగా వచ్చే ఏడాది కానీ ఎవరికైనా సంక్షేమ కార్యక్రమాలు రాకపోతే కానీ వాళ్ళ వివరాలు సేకరిస్తూ ప్రతి ఒక్కరిని కలుసుకొని మాట్లాడడం జరిగింది.
ఇంత విజయవంతం చేసిన సందర్భంగా మా తెలుగు సందర్భంగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. భారత స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలను కొప్పోలు గ్రామంలోని పాఠశాల నందు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు నాటక మండలి ఆధ్వర్యంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు అల్లూరి సీతారామరాజు అని పలువురు వక్తలు కొనియాడారు. అల్లూరి స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాట్రగడ్డ నాగేశ్వరరావు, విజువూరి అంజిరెడ్డి, కోనంకి చిరంజీవి, గంగాడ రామకృష్ణ, గట్టమనేని శ్రీనివాసరావు, నాగరాజు, వీరగంధం శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు వెంకట రమణయ్య, ఉపాధ్యాయులు వెంకట రమణయ్య, వీర రాఘవులు, శివప్రసాద్, రమణయ్య, రమణబాబు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మొదటగా ఈ కార్యక్రమానికి సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజోష్నా పులకితయామిని పుల్లకుసుమిత సుమధుర శోభిని సుహాసిని సుమధుర భాషిని వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అమర హే సీతారామరాజు, అమర హే సీతారామరాజు, అమర హే అమర హే అమర హే అమర హే. చిత్రపటం దగ్గర అతిథులు అయిపోయిన తర్వాత విద్యార్థులు వరుసగా వచ్చి తమ చేతిలో ఉన్నటువంటి పూలతో అల్లూరి సీతారామరాజు చిత్రపటాన్ని అలంకరించారు. పక్కన వచ్చేసాయి వెనక్కబోండి వెనక్కబోండి. నిలపండి. పుస్తకాలు
స్వాతంత్ర సమరయోధులు విప్లవ జ్యోతి అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కొప్పేరు గ్రామంలో బీవీఆర్ హై స్కూల్ నందు విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్లు, అట్టలు, జామెంట్రీలు, పెన్నులు సీతారామరాజు నాటక మండలి వారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేయబడింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి నాటక మండలి ఆర్గనైజర్ గారు అయినటువంటి కాటగడ్డ నాగేశ్వరరావు గారు వారి సహాయ సహకారాలను ఎంతగానో అందిస్తున్నారు. అదేవిధంగా మిగతా నాటక మండలిలో ఉన్నటువంటి నటీనటులందరూ కూడా ఈ కార్యక్రమానికి వారి వంతు సహాయాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని 3 సంవత్సరాల నుంచి విజయవంతం చేస్తున్నారు. అందుకు గాను వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు గిరిజనుల కోసం చాలా చిన్న వయసులోనే బ్రిటిష్ వారికి తిరుగుబాటు చేసి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి చివరికి స్వతంత్ర స్వేచ్ఛా వాయువుల కోసం తన ప్రాణాలను బలి ఇచ్చినారు. అలాంటి వ్యక్తికి భవిష్యత్తులో గుర్తుండే విధంగా ఉండాలంటే గతంలో కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాలని అల్లూరి సీతారామరాజు గారి జయంతికి సెలవును ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మాకు స్కూల్ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి రాణయ్య మాస్టర్ గారు, అదేవిధంగా వీర్రాజాల మాస్టర్ గారు, రాణబాబు మాస్టర్ గారు, శివప్రసాద్ మాస్టర్ గారు, చిరంజీవి మాస్టర్ గారు అందరూ కూడా ప్రతి సంవత్సరం ఎంతో వారి సహాయ సహకారాలను అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతమయ్యేటట్లు చూస్తున్నందుకు వాళ్ళ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రభుత్వాల దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లి మాకెంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మీడియా మిత్రులైనటువంటి సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. కొప్పేరు గ్రామంలో 3 సంవత్సరాల నుండి ఈ అల్లూరి సీతారామరాజు జయంత్యోత్సవాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. అల్లూరి సీతారామరాజు గారు మహా మేధావి. ఎందుకంటే ఆయన స్వాతంత్రం కోసం ఆయన యొక్క జీవితాన్ని కూడా అంకితం చేసినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు 1897 సంవత్సరం జూలై 4వ తేదీన ఈరోజు జన్మదినంగా ఆ రోజు జన్మించారు. కాబట్టి ఆయనకు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొప్పేరులో ఈ స్కూల్లో ఆయనకు జయంతి ఉత్సవం తరఫున కూడా పిల్లలందరూ కూడా బుక్స్, నోట్ బుక్స్, పెన్స్ కూడా మేము సప్లై చేస్తున్నాము. కాబట్టి అల్లూరి సీతారామరాజుని అందరూ మన దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తిగా ఆయన మన శిరస్థాయిగా మన యొక్క గుండెల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఆయనకి ఈరోజు మనం నివాళులు అర్పిస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ యొక్క సోదరులందరికీ, అదేవిధంగా మీడియా వారికి, ఉపాధ్యాయులందరికీ, తదితరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నల్లూరు వెంకట సుబ్బారావు, ఒంగోలు నివాసిని. గీతా ఫిల్లింగ్ స్టేషన్ నూతన వ్యాపార ప్రారంభోత్సవం. ఈ వ్యాపారం కొత్తగా వచ్చాం. మాకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి అవకాశం వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభించాము. ఇక్కడ కస్టమర్లకి, బంధువులకి, స్నేహితులు అందరి సహకారంతో దీన్ని ఇంతవరకు తీసుకొచ్చాను. ఈ నిర్మాణం కానీ పూర్తి తీసుకుని ప్రారంభోత్సవం దాకా ఇక నుంచి మంచి సేవలు అందించి ప్రజానీకానికి ఈ వ్యాపారంలో ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సో ఈరోజు గీతా ఫిల్లింగ్ స్టేషన్ ఇక్కడ మంగమ్మ కాలేజ్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అందరూ ఇక్కడికి వచ్చి మీరే క్వాలిటీ చెక్ చేసుకొని అందరూ ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఒంగోలు గ్రామవాసులందరూ, మన ఒంగోలు సిటీ అందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చి మీరు మీ వెహికల్స్తో మీరు పెట్రోల్ కొట్టించుకొని మీరు క్వాలిటీ మీరే చెక్ చేసుకొని. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.